హలో హాయ్ నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసిన బ్యాంగిల్స్ అవి చూపిస్తాను. బీడ్స్ కొన్ని ఇచ్చారనమాట. అవి ఎలా చేశానో చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. కొన్ని ఐటమ్స్ పాతవి ఇచ్చారు. చాలా ఉన్నాయి ఒక కస్టమర్ దగ్గర. తనకి ఇంతకుముందు కూడా నేను కొన్ని చేసి ఇచ్చాను. ఇప్పుడు అవి మళ్ళీ ఎలా రీమోడల్ చేశానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్వి పాత బ్యాంగిల్స్ ఉన్నాయండి. సైజ్ 2-4 ఉన్నాయి. తనకి 2-8 కావాలన్నారు. అందుకని ఏం చేశామంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇలా స్టోన్స్ పెట్టించాను. తనైతే 3 సైడ్స్ వచ్చినా పర్లేదన్నారు స్టోన్స్. కానీ సైజు ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇంకొక సైడ్ రావటం లేదు. అందుకని ఇప్పుడు 2 సైడ్సే పెట్టించాను. ఇది నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను ఎలా చేస్తానో చూడండి అని. సైజు ప్రకారం అనమాట. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా పెట్టించాను. గ్రీన్ స్టోను, వైట్ స్టోన్ కొంచెం సైడ్కి ఇచ్చాం. ఎందుకంటే మొత్తం వైట్ స్టోన్ ఇస్తే సైజు పెద్దదవుతుంది కాబట్టి తనకి ఇప్పుడు కరెక్ట్గా కావాల్సింది 2-8 సైజు. 2-4 నుంచి ఇప్పుడు 2-8 చేసాము. ఈ 2 బ్యాంగిల్స్ ఇప్పుడు సైజ్ పెంచాను అనమాట. జస్ట్ సింపుల్గా మళ్ళీ గ్రీన్ స్టోన్, వైట్ స్టోన్ ఇచ్చేసి సైజు ప్రకారం ఎన్ని కావాలో అని పెంచుకుంటాం. ఒకటే పెడితేనేమో సైజ్ సరిపోవటం లేదు. అందుకని తను 3 సైడ్స్ పెట్టమన్నారు. కానీ ఇప్పుడు సైజ్ ప్రకారం అయితే 2 సైడ్సే వచ్చింది కాబట్టి అలా చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అనేవి ఏంటంటే మనం ఉన్న బ్యాంగిల్ని బట్టి ఎగ్జిస్టింగ్ దీని సైజుని బట్టి ఇప్పుడు మనకి ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం స్టోన్స్ ఎన్ని పెట్టాలనేది డిపెండ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే కస్టమర్వి పాత బ్యాంగిల్స్ అండి. 4 ఉన్నాయి తనకి. సైజు కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా పాలిష్ అవ్వలేదు. ఇప్పుడే వర్క్ అయింది చూపిస్తాను. ఏం చేసామంటే తనకి ఇప్పుడు 4 ఉన్నాయి. ఇవి 2-6 అట్లా చేయమన్నారు. ఎక్కువ లేదనమాట సైజ్. అందుకని పెద్ద స్టోన్స్ పెట్టలేను. సెకండ్ థింగ్ ఏంటంటే డైమండ్ లాగా ఉండాలి, డైలీ వేర్కి అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇలా 4 కార్నర్స్లో ఇప్పుడు ఇక్కడ స్టోన్ ఇచ్చాను చూడండి, వైట్ స్టోన్. ఇలా ఇది ఇంకా పాలిష్ అవ్వాలి. ఇలాగ ఏం చేసామంటే ఇప్పుడు ఒక వైట్ స్టోన్ ఇలా పెట్టేసుకొని ఇక్కడొకటి ఇలా 4 కార్నర్స్కి పెట్టేశాను ఇప్పుడు స్టోన్స్. అలాగా మనం సైజుని బట్టి స్టోన్ ఎంత కావాలి ఏంటి కస్టమర్ చాయిస్ని బట్టి చేసుకోవచ్చు. ఇంత చిన్న చిన్న కలర్స్ డైలీ వేర్కి బాగోవు కాబట్టి జస్ట్ తనకి ఏంటంటే వైట్ స్టోన్ చాలన్నారు. అందుకని డైమండ్ అపియరెన్స్ రావడానికి ఇలా పెట్టేసి వైట్ స్టోన్ 4 కార్నర్స్కి ఇచ్చేసి ఇప్పుడు ఇలా సెట్ చేసి ఇచ్చాను. 4 బ్యాంగిల్స్ ఇప్పుడు పెంచామన్నమాట. 2-3, 2-4 ఉన్నవి ఇప్పుడు 2-8 అలా వచ్చినాయి. ఇలా చేసుకోవచ్చు. సైజ్ 2-6 వచ్చినాయి. 2-6 సైజ్ చేసాము. అందువల్ల స్టోన్ కూడా ఏంటంటే చిన్న చిన్నవి పెట్టాను అనమాట. సైజుని బట్టి మనకి ఇంకా లేదు నాకు ఇప్పుడు 2-4 ఉన్నాయి, ఇవి 2-8 కావాలి అంటే ఇంకొంచెం పెద్ద స్టోన్స్ పెడతాం. అలా సైజుని బట్టి మనం ఏంటి అనేది ఏం చేసుకోవచ్చు. డైలీ వేర్ కాబట్టి ఇలా వైట్ స్టోన్స్ ఇచ్చాను. అలా మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటి సైజెస్ ఉండి కొంచెం కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటే ఎంత సైజుని బట్టి మనం స్టోన్ ఏం కావాలి మీ బడ్జెట్ అది చెప్తే దాన్ని బట్టి చేసిస్తాం. చాలా లైట్ వెయిట్లో చేసాము. ఇప్పుడు లైట్ వెయిట్లో అయినా పెద్దగా అయిపోయినాయి అనమాట. అలాగే మీకు ఎవరి దగ్గర ఉండి తీసుకొస్తే నేను చెప్తాను. ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ తన దగ్గర పాత బీడ్స్ ఉన్నాయి, అవి లాకెట్ తీసుకొచ్చారనమాట. ఇది జడబిళ్ళ. పూసలు కూడా ఏంటంటే తన దగ్గర ఇలా ఉన్నాయి. దీన్ని ఇప్పుడు నేను మోడల్ మార్చాలి. యాక్చువల్లీ ఇలా ఉన్నాయి. ఇవేంటంటే తను ఇప్పుడు ఏజ్డ్ ఇట్లా వేసుకోలేనున్నారు పెద్ద ఆవిడ. అందుకని ఇదేంటంటే మరీ చిన్నపిల్లల మోడల్ లాగా ఉంది కాబట్టి అలా కాకుండా దీన్ని ఫ్యాన్సీగా వేరేగా నీట్గా చేసిస్తాను ఏజ్ ప్రకారం అని చెప్పాను. దీన్ని ఇప్పుడు మోడల్ మార్చాలి. దీనికి ఏంటంటే ఈ లాకెట్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇది నాగరం అంటారు జడది పెట్టుకునే వాళ్ళు. దానికి మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే కింద లింక్స్ వేసేసుకొని ఇవి రూబీ కటింగ్ ఓవల్ అనమాట. దీని మీద కార్వింగ్ ఉంటాయి. అవి వేసాం కొంచెం కింద కనిపించడానికి. తర్వాత ఈ బీడ్స్ కూడా ఏదైనా చేసుకొని తను మార్చుకునేటట్టు డిఫరెంట్గా దీంట్లో 2-3 వెరైటీస్ చేసిస్తానన్నాను. పెద్దవాడి కాబట్టి మరి బంచిల్లాగా అలా వేసుకోలేదు. సింపుల్గా డీసెంట్గా ఇవన్నీ చేశాక మళ్ళీ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది అవుతుంది మీకు చూపిద్దామని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కూడా పెట్టేసుకోవచ్చు సింపుల్గా. ఇలా లాకెట్కి ఇలా మనం ఈ పూసలు ఎప్పుడు నా దగ్గర ఉంటాయి కదా అలా చెప్పాను స్వరోస్కి. ఇది కూడా సింగిల్ లైన్ కూడా అలా వేసుకోవచ్చు. వీటిలో ఉన్న గోల్డ్ బాల్స్ కూడా ఈ తూషీవి కూడా వేరేగా చేసిస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేరేగా చేయాలి. చేశాక మళ్ళీ అప్డేట్ చేస్తాను. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే బ్లాక్ డైమండ్స్ కస్టమర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారండి, యూఎస్ నుంచి పాతవి. ఇవి ఇప్పుడు అనమాట బ్లాక్ డైమండ్స్. ఇవి ఏం చేసామంటే ఇప్పుడు దీన్ని 2 లైన్స్ తీసుకొచ్చారు. 4 లైన్స్ కావాలన్నారు. చాలా లైట్ వెయిట్లో అల్లుతున్నాము. ఇప్పుడు ఇదేంటంటే ఒక 1 లైన్ కంప్లీట్ అయింది. ఇది ఇంకొక హాఫ్ లైన్ అయింది, కంప్లీట్ అవుతుంది. చాలా లైట్ వెయిట్లో 4 లైన్స్ చేసిస్తానన్నాను. అదిగోండి అక్కడ చేస్తున్నారు, ఇంకా అల్లుతున్నారు. సన్నగా ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు సెట్ చేసి అలా అల్లుతున్నారు అనమాట. ఇవన్నీ ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ 4 లైన్స్ చాలా లైట్ వెయిట్లో సన్నగా అల్లుతున్నాము. ఇప్పుడు ఇది ఒక 2 లైన్స్కి అయిపోయింది. ఇంకొక లైన్ ఇంకా 2 లైన్స్ చేస్తున్నారు. మీ దగ్గర ఏదైనా పాత పూసలు అలాంటివి ఉన్నా తీసుకొచ్చినా కూడా బ్లాక్ డైమండ్స్ అనే కాదు ఏది ఉన్నా కూడా తీసుకొస్తే ఎలా చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే బ్లాక్ డైమండ్స్ తెచ్చుకున్నారు, స్పీనల్స్ కూడా ఉన్నాయి అనమాట. అవి కూడా తెచ్చుకున్నారు. ఇదేంటంటే పాత బంగారం ఇచ్చారు దీనికంతా. అదే పాత బంగారంలో ఇప్పుడు ఏంటంటే గాజులు పాతవి వాడడం ఉన్నాయి అనమాట. మరీ చిన్నగా ఉన్నాయి, వాడడం లేదు. అవి ఇచ్చారు. వాటితోనే ఇప్పుడు ఒక 4 లైన్స్ బ్లాక్ డైమండ్స్, ఒక 4 లైన్స్ స్పీనల్స్తో చేస్తున్నాము.
మీ దగ్గర కూడా ఎవరి దగ్గర అలాంటివి ఏమైనా ఉన్నా తీసుకొచ్చినా కూడా కాంటాక్ట్ చేస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇలా వైలెట్ బీడ్స్ చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఇదేంటంటే 7 లైన్స్ అట్లా వేసుకొని ఉన్నారు దండ. మరీ లావు ఉన్నాయి, చాలా బ్రాడ్ ఉన్నాయి అనమాట. అందుకని ఆ 7 లైన్స్లో ఏం చేసామంటే ఇప్పుడు 5 లైన్స్ చేసి ఆ పెద్ద పెద్ద బీడ్స్ అన్ని ఇప్పుడు ఇలా తీసేసుకున్నాను. తీసి ఒక లైన్ ఏంటంటే ఇది మదర్ డాటర్కి కావాలన్నారు, ఆ ఉన్న బీడ్స్ని షేర్ చేయాలని. డాటర్ మాత్రం తను పెద్దవి చాలా లెంగ్దీగానే పెట్టుకుంటాను, ఇలాగే కావాలన్నారనమాట ప్లెయిన్గా. అందుకని అలా ఉంచి వాళ్ళ మదర్కి ఏంటంటే అలా వేసుకుంటే బాగోవు కాబట్టి కొంచెం డీసెంట్గా ఉండాలని చెప్పి ఇలా ముత్యాలు అవి వేసి గోల్డ్లో అల్లిచ్చాము. ఇప్పుడు ఇది మిగిలిన బీడ్స్ అనమాట. ఇవి కూడా ఇట్లా ఏంటంటే అది ఇంకా లెంగ్త్ సరిపోయింది, అంతవరకు ఉంచేసి దీనికి తీసుకున్నాను. దాంట్లో ఉన్న కొన్ని పెద్ద పెద్ద బీడ్స్ వరకు తీసేసి ఇక్కడ ఇలా ఒక లైన్ చేసి ఇచ్చాను, ఆ ఫ్రంట్ ఉన్న పెద్ద బీడ్స్. అలాగే ఏదైనా ఇలాంటివి ఏదైనా ఉంటే మనము డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు 7 లైన్స్ దీనికి అంత బ్రాడ్ పెట్టేసుకొని లావు అంతకన్నా ఇప్పుడు ఇలా గోల్డ్లో చేసుకున్న ఇది కూడా చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది, గోల్డ్కి దారానికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు ఇది 6 లైన్స్, 5 లైన్స్, ఇది సింగిల్ లైన్, కానీ అంత నీట్గా అలా ఉందన్నమాట. అలా లైట్ వెయిట్లో ఇప్పుడు నేను అల్లిచ్చాను. అలాగే మీ దగ్గర బీట్స్ ఏమైనా ఉంటే ఇలా లైట్ వెయిట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక కస్టమర్ తిరుపతి నుంచి వచ్చారండి. తను లాస్ట్ టైం నా దగ్గర చాలా చేయించుకున్నారు పాతది. ఇది ఏంటంటే అప్పుడు తీసుకొస్తే తర్వాత చేద్దాంలేండి అన్నీ ఒకేసారి ఎందుకు చాలా చేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇదేంటంటే తను ఎక్కడో రీడిజైనింగ్ ఆల్రెడీ చేయించుకున్నారండి దీన్ని సపరేట్గా. ఇప్పుడు ఇట్లా నెక్కి అలా డబల్ ఏదో చేయించుకున్నారు ఇవన్నీ. దీని కిందంతా హ్యాంగింగ్స్ ఉన్నాయి. వాళ్ళ పాతవి కూడా ఏంటంటే ఇక్కడ బీడ్స్ స్టోన్ పెట్టున్నారు, వేరే నక్లీస్ తీసి దీనికి పెట్టించుకొని వేరే దగ్గర ఇది ఆల్రెడీ రీడిజైనింగ్ చేయించుకున్నారు. పాత రూబీ స్టోన్ నక్లీస్ పెట్టున్నారనమాట. అవన్నీ ముక్కలు చేసి ఇలా పెట్టారు, తనకి నచ్చలేదు. ఇప్పుడు ఇలా ఉన్నాయి ఈ రెండు ఏం చేయొచ్చు అన్నారు. అందుకని ఇప్పుడు ఈ కిందంతా తీసి తనకే ఇచ్చేసాను నేను. యాక్చువల్లీ ఈ కిందంతా రెడ్ స్టోన్ పాత నక్లీస్ పెట్టినారు, అసలు మ్యాచే అవ్వలేదు. అదే నేను అంటాను బయట ఎలా పడితే అలా చేయడం కన్నా కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు నీట్గా చేస్తే బాగుంటాయండి. అందుకే అవి ఏంటంటే తనకి నేను చేసి నచ్చి తీసుకొచ్చారు మళ్ళీ ఇవి. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు ఇలా ఇచ్చేసి కింద ఈ లాకెట్ పెట్టి దీన్ని చాలా డిఫరెంట్గా నక్లీస్ లాగా కొంచెం లెంగ్దీగా చేసి దీన్ని డిఫరెంట్గా చేసిస్తానండి అని చెప్పాను. ఇవి కూడా ఏంటంటే అంతకుముందు ఇది ఒకటే నీట్గా చేయించుకున్నారు కాబట్టి ఇటు సైడ్ ఈక్వల్గా ఉన్నాయి, ఇవి చేయించలా. అందుకే ఈ రింగ్స్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఉన్నాయన్నమాట. ఇవి బయట చేయించినవేమో ఇట్లా పెట్టించుకున్నారు, ఇది ఒకటి ఉన్నాయి ఈ పాత లాకెట్స్. ఇప్పుడు ఇదంతా కలిపి నేను ఒకటి కొత్తగా లేటెస్ట్గా ఎలా చేస్తానో నేను ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత చూడండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ వెళ్తూ ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి లాంగ్ వీడియో కింద షేర్ ఇలా ఆప్షన్స్తో పాటు హైప్ అనే బటన్ వచ్చింది, అది కూడా ప్రెస్ చేయండి. మీరు హైప్ అనే బటన్ ప్రెస్ చేసినందువల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ఏంటి పాతవి ఎలా చేస్తున్నాం ఏంటి అనేది అందరికీ తెలుస్తాయి. ఇంతకుముందు పాత ఐటమ్ అంటే రిటర్న్ చేయడం తప్ప కరిగిచ్చేయడం తప్ప ఇంకొక ఆప్షనే లేదు. ఇప్పుడు అలా కాదు, మేము ఏంటంటే పాత ఐటమ్ని బ్రేక్ చేయకుండా డ్యామేజ్ అనేది చేయకుండా చాలా జాగ్రత్తగా పాతదాన్ని కొత్తగా చేస్తున్నాం. ఇది అందరికీ అర్థమవుతుంది. హైప్ అనే బటన్ ఉంది, అది ప్రెస్ చేయండి. కస్టమర్స్ అందరికీ దసరాకి ఏమనుకున్నామంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ బిందు జ్యువెలరీస్ బీజేఎస్ బిందు జ్యువెలరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హైప్ చేసి ఆ ఫోటో నాకు ఒకటి స్క్రీన్ షాట్ చేసి నా నెంబర్కి పంపించారంటే 20 వాల్యుబుల్ కస్టమర్స్కి దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నామండి. అది నేను ఏంటి అనేది అనౌన్స్ చేస్తాను, దసరా లోపే అనుకుంటున్నాము. మీరు ఎవరైనా ఉంటే నాది సబ్స్క్రైబ్ చేసి హైప్ చేసి అది నాకు ఒక ఫోటో పంపించారంటే నేను చేస్తానండి.